అమ్మ జిమ్కి వెళ్ళింది. సండే రోజు ఉదయం గట్టు ఇంకా చింకి వాళ్ల గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంటారు. అమ్మ వంటగదిలో మధ్యాహ్నం కోసం వంట చేస్తూ ఉంటుంది. నాన్న బజారుకు వెళ్లి సరుకులు తేవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అమ్మ నాన్నని వంటగదిలోకి పిలుస్తుంది. తనకి పచ్చడి డబ్బా మూత తెరుచుకోదు, కాని నాన్న మాత్రం చాలా తేలికగా తీసేస్తాడు. చూసావా, నేనిప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో? గట్టు చింకి, మీరు కూడా చూశారు కదా, మీ నాన్నని ఎవ్వరూ ఓడించలేరు. అరే, డబ్బా తిరగడం ఏదైనా పెద్ద పానా? నా చేతులు తడిగా ఉన్నాయి కాబట్టి నేను తెరవలేకపోయాను. అది ఏమీ గొప్ప విషయమేమీ కాదు. చింకీ, ఇది చూసావా? అమ్మా నాన్న ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు కదా, చాలా మజాగా ఉంది. సరిగ్గా చెప్పావు గట్టు. ఎలాగో మాట ఛాలెంజ్ గురించి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనమే తేల్చేస్తే అయిపోతుంది కదా. ఇంటి స్టైల్లో ఒలింపిక్స్ ఆడి. గట్టు ఇంకా చింకి పేపర్ ఇంకా పెన్ తీసుకుని ఏమేం గేమ్స్ ఆడాలో ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ గేమ్స్ ఆడితే ఎలా ఉంటుంది, ఆ గేమ్ ఆడడానికి ఎలాంటి సామాన్లు కావాలి అని లిస్టు రాసుకుంటారు. ఓకే, నేను కొన్ని గేమ్స్ గురించి ఆలోచిస్తాను. టెగ్ ఆఫ్ వార్ ఎలా ఉంటుంది? ఇంకా బకెట్ రేస్? గెలిచిన వాళ్ళకి దొరుకుతుంది పెద్ద ఐస్ క్రీమ్ టబ్. అరే, మీరెందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు? పదండి గార్డెన్లోకి, ఇంకా గేమ్ ని మొదలు పెడదాం. నేను ఒప్పుకుంటున్నాను, బలహీనంగా ఉన్నానే, ఓడిపోయాను. ఓ, బాధపడకండమ్మా. మీ జిమ్ మెంబర్షిప్ గురించి ఏమైందమ్మా? 3 వారాల ముందు రిజిస్టర్ చేసుకున్నారు కదా. అరే, అక్కడికైతే 2 సార్లు వెళ్ళాను. ఆ తర్వాత నేను ఇంత అలసిపోయానంటే మళ్ళీ నాకు వెళ్ళాలనిపించదు. అరే, నువ్వు అలా వదిలిపెట్టకుండా ఉండాల్సింది. స్టామినా మెల్లమెల్లగా పెరుగుతుంది. అన్నిటికన్నా ముందు నువ్వు నీ డైట్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సరే, ఈసారి నేను ఏదో ఒకటి చెయ్యాలి. గట్టు, ఇది విన్నావా? అమ్మ మళ్ళీ ఈసారి 3వ జిమ్కి వెళ్తుంది. ఈసారైనా అమ్మ స్పోర్ట్స్ షూస్ తీసుకోవడం మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. ఏమంటావు గట్టు? అమ్మ జిమ్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ఈసారి కూడా అమ్మకి తన స్పోర్ట్స్ షూ దొరకవు. తను ఆ షూస్ ఎక్కడ పెట్టిందో తనకి దొరకకుండా పోతాయి. వాటిని ఎక్కడ పెట్టిందో అని వెతుకుతూ ఉంటుంది. అటు ఇటూ చూస్తుంది. అరే, నేను నా స్పోర్ట్స్ షూస్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. నా వయసుతో పాటు నా మెమరీ పవర్ కూడా తగ్గిపోతున్నట్టుంది. గట్టు, కెమెరా ఆన్ చెయ్యి. మనం బ్లూ బర్డ్స్ షూట్ చేయాలి. ఇప్పుడు మిషన్ 1, స్పోర్ట్స్ షూ మిస్సింగ్. అమ్మ యోగా మ్యాట్ ఎతుకుతుంది. అరే, అమ్మ మళ్ళీ తన పర్స్ మర్చిపోయింది. అమ్మా, ముందు మీరేం చేయాలని ఆలోచిస్తున్నారు? నేను ఓటమిని ఒప్పుకోను గట్టు. నేను అందరికీ నిరూపించి తీరుతాను నేను మంచి ఆట ఆడగలనని. ఓకే, మీరు రెడీగా ఉన్నారా? ఈరోజు వర్కౌట్ మొదలు పెడదాము. బాబోయ్, ఇవన్నీ నాకు రాళ్లు మోస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? నేనైనా హెల్దీగానే ఉంటాను. పరోటాలు, అన్నం, ఇంకా స్వీట్లు అవన్నీ కూడా మంచివే, కానీ అవి దేనికి పనికిరావు. మీకు ముఖ్యంగా ప్రోటీన్ అవసరం, షుగర్ కాదు. ఓ నో, నేను టేస్ట్ లేని ఎనర్జీ డ్రింక్స్ తాగలా? అమ్మో, నా వల్ల కాదు. అరే లేదు లేదు, ప్రోటీన్ కోసం ప్రోటీన్ షేక్ తాగాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. పప్పు, పన్నీర్ ఇంకా గుడ్డు, వీటిల్లో కూడా ప్రోటీన్ వస్తుంది. ఇవన్నీ హెల్త్కి మంచివి. ట్రైనర్ మాటలు విని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. గట్టు ఇంకా చింకి
వాళ్ళ అమ్మకి హెల్దీతో పాటు టేస్టీగా ఉండే ప్రోటీన్ ఫుడ్ వెతికి అమ్మ దగ్గరికి వెళ్తారు, అమ్మకి హెల్ప్ చేయడానికి. ఇంకా అమ్మతో గట్టు ఇలా అంటాడు, మేము కూడా మీకు హెల్ప్ చేస్తామమ్మా. మేము మీకోసం జిమ్ లిస్ట్ తయారు చేసి ఉంచాము. ఇందులో చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే పెసరట్టు, వెజ్ పన్నీర్ రోల్స్, ఇంకా పన్నీర్ చాట్ కూడా. ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇంకా గట్టు, ఇవన్నీ నువ్వు అమ్మ కోసం రెడీ చేస్తావు కదా? తప్పకుండా. అవి చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? సరేనా చింకి? మీరు కంగారు పడకండి, నేను చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి కదా. జిమ్కి న్యూ స్టార్ట్ చేసినప్పటినుంచి అమ్మ అవన్నీ వర్కౌట్లు చేయగలుగుతుంది. ఏవైతే ముందు చేయలేకపోయిందో లేక మధ్యలోనే ఆపేసేదో. కానీ ఇప్పుడు తన వర్కౌట్ చూసి ట్రైనర్ కూడా చాలా ఆనందపడతాడు. శభాష్! చూసారా, మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ వెనక్కి తోసేసి ఇలా రెడీ అయ్యారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా హస్బెండ్ని ఆ పోటీలో ఓడించాలి. పిల్లలు అవన్నీ రికార్డు చేస్తూ ఉంటారు. అమ్మ అందులో క్రంచెస్, స్క్వాట్స్ అన్నీ చాలా బాగా చేస్తూ ఉంటుంది. తను వర్కౌట్ చేయడంలో ఎక్స్పర్ట్లా తయారవుతుంది. వావ్! ఇదే మా కొత్త వీడియో, స్ట్రాంగ్ మామ్ హ్యాక్స్. నో సప్లిమెంట్, రియల్ ఫుడ్ ఫిట్నెస్. మీరు ఫెయిల్ అవ్వలేదమ్మా. మీ వార్మప్ సెషన్ కాస్త లేట్ అయింది అంతే. అయితే అమ్మా, మీరు ఫిట్నెస్ మామ్ అయ్యారు కాబట్టి నాన్నతో రీమ్యాచ్ పెడితే ఎలా ఉంటుంది? అరే గట్టు, మనం ఈ బకెట్లలో కుకీస్ ఇంకా చాక్లెట్స్ నింపితే ఎంత బాగుంటుందో కదా. చింకీ, మనం చాలా హెల్దీ డైట్లోనే ఉన్నాము. చాక్లెట్ బదులు నువ్వు బాదం తినాలి. త్వరగా ఈ బకెట్లోని మామిడి పండ్లను నింపు. లేదు, ఇది చీటింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మీరు విషయం వినలేదా నాన్న? అనిపిస్తోంది ఈసారి దశ తిరిగిందని. నేను అన్నిట్లో గెలిచాను. సరే, నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. నువ్వు నాకన్నా చాలా స్ట్రాంగ్. ఏ పదండి నాన్న, నేను మిమ్మల్ని కొంచెం చీరప్ చేస్తాను, మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినిపించి. చింకీ, నువ్వు మర్చిపోయావా? మనం షుగర్ని అవాయిడ్ చేయాలి. నాకు తెలిసి ఐస్ క్రీమ్ అయితే తీయగానే ఉంటుంది. దానికి బదులుగా మనము హెల్దీ ఫ్రూట్ చాట్ తింటే బాగుంటుంది. ఏమంటావు? చాలా మంచి ఐడియా ఇచ్చావు గట్టు. ఇప్పుడు నాకు దాని అవసరం చాలా ఉంది. అరే, సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రూట్ చాట్ ఎవరు తింటారు? మనందరం తిందాము. ఇంకా అమ్మ గెలుపుని సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా అమ్మ, మీరు మాత్రం వర్కౌట్ చేయటం అస్సలు ఆపవద్దు. ఫ్యామిలీ అంతా కలిసి ఫ్రూట్ చాట్ తింటూ ఉంటారు. ఇది నా ఒక్కదాని గెలుపు కాదు. మీ అందరి ప్రోత్సాహానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకా అసలైన గెలుపు ఏంటి అంటే ఎదుటివాళ్ళని ప్రోత్సహించడం, కలిసి ముందుకు వెళ్ళడం. అర్థమైందా గట్టు? హెల్దీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.